రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రచండ భానుడి ఉగ్రరూపంతో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట పగటి ఉష్ణోగ్రత పెదపల్లి జిల్లా అకినపల్లిలో రికార్డైంది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్లో 44.1, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టులో 43.8, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల స్థాయిలోనే నమోదవుతాయని, కనిష్టంగా రాత్రి ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీలకు పెరుగుతాయని జగిత్యాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త బి శ్రీలక్ష్మి తెలిపారు. గాలిలో తేమ ఉదయం 30 నుంచి 50%, మధ్యాహ్నం 10 నుండి 15% వరకు ఉంటుందన్నారు. ఇక రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రచండ బాణుడు తన ప్రతాపం చూపుతున్నాడు, నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో గాలిలో వేడి పెరిగి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా నగరదోనలో 43.7 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని సుమారు 207 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇక ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, పలు జిల్లాలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని సూచించారు.